అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. ఈ నెల 23వ తేదీ రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు విద్యుత్ ఉపకరణాలను ఆపివేయాలని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హనీ సెలజ్ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ అటవీ దినోత్సవం ధరిత్రి గంట నిర్వహణ గురించిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూగోళాన్ని పరిరక్షించేందుకు WWF ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలలో 1 గంట పాటు విద్యుత్ని ఆపివేయిస్తున్నట్టు తెలిపారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు. తద్వారా విద్యుత్ ఆదా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. విద్యుత్ను ఆదా చేస్తే సమస్త జీవరాశులను కాపాడవచ్చన్నారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అంబాసిడర్లుగా దల్కర్ సల్మాన్, దియా మీర్జా, పివి సింధు, అన్నయ్య పాండే, ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్, గీతా భాస్కర్లు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ధరిత్రి గంటను జయప్రదం చేయాలని కోరారు. ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను కృషి చేస్తున్నామన్నారు. 2008 నుంచి 2019 వరకు విశాఖపట్నంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మధ్య గడిచిన 4 సంవత్సరాలుగా పెద్దగా నిర్వహించలేదని, ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని కోరారు. ముఖ్యమైన ల్యాండ్ మార్కులు, స్మారక చిహ్నాలు, ప్రభుత్వ భవనాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ధరిత్రి గంటకు మద్దతు ఇవ్వాలని కోరారు. సిఫా ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అందుకే తాము విస్తారంగా మొక్కలను నాటిస్తున్నామని, విత్తనాల బంతులు తయారు చేయడం, కొండల మీద వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హర్నాథ్, ఇతర టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు మాట్లాడారు. అటవీ దినోత్సవం ధరిత్రి గంట నిర్వహణ గురించి నగరంలో పలు విద్యా సంస్థలలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎర్త్ అవర్ని జయప్రదం చేద్దాం. 23వ తేదీన ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఎర్త్ అవర్ ఉందో 1 గంట సేపు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు 23వ తేదీన నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనే నేపథ్యంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం జయప్రదం చేద్దాం. అలాగే ఈరోజు 21 అడవి పరిరక్షణ దినోత్సవం. అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఈ రోజు అడవులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలు జీవించగలవు, మనం కూడా జీవించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకి కృషి చేయాలని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అడవుల దినోత్సవం. మనం అడవులను పరిరక్షించుకోవాలి. వాటిని మనకు ప్రాణవాయువు ఇచ్చే అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం అందరం అడవులను పరిరక్షించాలి. నా పేరు శ్రావణి. నేను సెకండ్ ఇయర్ సోషల్ వర్క్ చదువుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. 23వ తేదీ రాత్రి 8:30 నుండి 9:30 వరకు కూడాను ఎర్త్ ఓవర్ నిర్వహించడం జరుగుతుంది. దీని థీమ్ ఏంటంటే కరెంట్ ని 1 గంట సేపు నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో మనం సహాయాన్ని ఏర్పాటు చేద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ లేకుండానే ఈ దీపపు వెలుగుల్లోనే ఉండి అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉండి భూగోళాన్ని కాపాడుకున్నారు. అదే విధంగా ఈ దినం 23వ తేదీన మనం అందరం కూడాను 1 అవర్ కరెంట్ నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కూడా కాపాడడానికి సహాయంగా ఇచ్చేసుకుందాం. This is Hani Seles from WWF India. I am Marine Program Officer. Today here with Ratnam Garu on promoting our Earth Hour, which is on March 23rd, and I request all to participate in this global event, which actually is telling about or showing our support to the Mother Earth or Earth. So it's all about switching off the lights from 8:30 to 9:30 and reconnecting yourself to the nature. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు గోపిచంద్. నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఎర్త్ అవర్ ఈ నెల 23వ తారీఖు నైట్ 8:30 నుంచి 9:30 వరకు 1 గంట కరెంట్ నిలిపివేసి మన భూగోళాన్ని రక్షించుకుందాం. మన నేచర్ ని, మన యొక్క ప్రపంచంలో అడవులను, అలాగే ప్రకృతిని మనం కాపాడుకుందాం. 1 గంట కరెంట్ నిలిపివేసి మన వంతు మనం
మన ప్రయత్నాన్ని చేద్దాం. జయప్రదం చేద్దాం ఎత్తవర్ని జయప్రదం చేద్దాం ఎత్తవర్ని జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం ఎత్తవర్ని జయప్రదం చేద్దాం ఎత్తవర్ని ఎత్తవర్ని జయప్రదం చేద్దాం ఎత్తవర్ని జయప్రదం చేద్దాం జయప్రదం. Please like, share, subscribe our channel.